హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లా ఉన్నారు? సో, మళ్ళీ ఒక కొత్త వీడియోతోని వచ్చేసిన. నా పేరు రేఖ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా వీడియోకెళ్ళిపోదాం. ఈ వీడియో మెయిన్‌గా అయితే యూకేలో ఎవరైతే రీసెంట్‌గా వచ్చిర్రో అండ్ ఎవరైతే రీసెంట్‌గా సారీ రాబోతున్నారో ఫర్దర్‌గా అండ్ ఎవరైతే ఆహ్, రావాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అయ్యే వీడియో అండి ఇది. నేను 2024 2024 ఏప్రిల్ 8 రోజు నేను యూకేకొచ్చాను. లైక్ వచ్చాక ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవి అసలు నాకు ఏంటివి ఏం అప్లై చేయాలో కూడా ఇంత ఇంత కొంచెం కూడా తెలీదు. సో, మా హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి అతను వచ్చాక నన్ను కొన్ని ప్లేసెస్‌కి తీసుకెళ్ళాడు. చాలా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడెక్కడికో వెళ్ళినాం. తర్వాత ఆన్‌లైన్‌లో కూడా చాలా అప్లై చేపించాడు. సో, లైక్ అప్లై చేసేటప్పుడు అవి అవి ఏంటియో కూడా నాకు తెలీదు. కలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఏం కలెక్ట్ చేసుకున్నాడో కూడా నేనేమి అడగకపోయేదాన్ని. అసలు ఒక్కటి కూడా పట్టించుకోకపోయేదాన్ని. తర్వాత వాటిని యూజ్ చేద్దామని యూజ్ చేయడం స్టార్ట్ అయిందో అంటే ఎప్పుడెప్పుడు ఏదన్నా ఇప్పుడు నేను ఎన్ఐ నెంబర్ యూజ్ చేయడానికి వచ్చిందో జాబ్‌లో జాయిన్ అయినప్పుడు. సో, అట్లా వెంటనే వెళ్ళి మా హస్బెండ్‌ని ఇది అడుగుతున్నారా? ఇదంటే ఏంటిది? ఇది అడుగుతున్నారు. ఇదంటే ఏంటిది? అని ప్రతి ఒక్కటి అడిగేదాన్ని. ఆయన చెప్పేవారు మనం ఆల్రెడీ ఇవన్నీ అప్లై చేసేసామని. సో, అప్పుడు నాకు అర్థమైంది. అంటే నాకంటూ ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం ఏమంతా నేను తెలుసుకోలేదు. బట్ ఇన్ కేస్ నేను స్టూడెంట్‌గా ఇండివిడ్యువల్‌గా వచ్చుంటే, నాకు అసలు నా సిట్యుయేషన్ ఏంటి? అదొకటి భయమైపోయింది. తర్వాత అర్థమైంది. నాలాగా చాలామందొస్తారు గదా! అంటే నేనంటే బ్లైండ్‌గా వచ్చేసాను. అంటే నాకు తెలీదని అందరికీ కూడా తెలీదని కాదు. తెలియని వారి కోసం మాత్రమే. సో, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశాను కాబట్టి, సో, ఎవరికైతే తెలీదో నా ద్వారా కనీసం ఒక్కరికైనా తెలుస్తుందని ఒక్క చిన్న ఆశతోని వీడియో చేస్తున్నాను. సో, ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడండి. ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నవి అన్నీ లైక్ చెక్ లిస్ట్ అండి. సో, మెయిన్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో నేను ఒక్కొక్కటి బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లైక్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తానండి లింక్స్. సో దట్ ఫర్దర్‌గా మీరు లైక్ చూసుకోవచ్చు ఏమేమి లింక్స్ కావాలో. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఈ వీసాని సెటప్ చేసుకోవడం అండి. యూకేలో ఇప్పుడు పాత బీఆర్‌పీ కార్డ్స్ అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ అనే కార్డ్స్‌ని కంప్లీట్‌గా తీసేసారు. నేను చెప్పాను కదా 2024లోనే వచ్చానని. అప్పుడు నేను వీసా అప్లై చేసినప్పుడే నాకు బీఆర్‌పీ వస్తుంది. సో, మనం ఇక్కడికి వచ్చాక దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో, అలాంటి కార్డ్స్ అనేటివి డిసెంబర్ 31, 2024కి అన్నీ ఎక్స్‌పైర్ అయిపోయాయి. సో, మీరు చూస్తున్నారు బీఆర్‌పీ కార్డ్ స్క్రీన్ పైన ఉంది. అది బీఆర్‌పీ కార్డ్ అన్నట్టు. నాలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అవి అయిపోయాయి. మేమేం చేసామంటే తర్వాత బీఆర్‌పీ కార్డ్స్ అయిపోయాక మేము ఈ వీసాకి ఎక్స్టెండ్ చేసుకున్నాం. మా బీఆర్‌పీ కార్డ్ నుండి. సో, ప్రెజెంట్ ఇప్పుడు కంప్లీట్‌గా ఏమైందంటే డిజిటల్ ఈ వీసా సిస్టమ్‌కి చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ఫిజికల్ కార్డ్స్ కంప్లీట్‌గా ఉండవు. సో, ఇప్పుడు మన ఇమిగ్రేషన్ స్టేటస్ అంతా మనం ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే కంప్లీట్‌గా ఉంటది. మనం అక్కడ చూసుకోవచ్చు మన ఇమిగ్రేషన్ స్టేటస్ మొత్తం. మాకప్పుడు ఎట్లా అయితే బీఆర్‌పీ కార్డ్ వచ్చిందో ఇప్పుడు వచ్చే వాళ్ళకి సో, వీసా అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ వీసా కూడా వస్తది. సో, ఈ వీసాని మనం ఇక్కడికొచ్చాక యాక్సెస్ చేసి చూడ్డానికి మనం యూకేవీఏ అకౌంట్ అంటే యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్ కంపల్సరీగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో, దానికోసం మనం gov.uk ఈ వీసా అనే పోర్టల్‌కి ఓపెన్ చేసి అక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. సో, మనకు ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు. సో, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ వీసా స్టేటస్ చెక్ చేసుకోవడానికి లైక్ వీసా టైప్ కానీ, వ్యాలిడిటీ టైప్ కానీ, వర్క్ అండ్ స్టడీ పర్మిషన్స్ అన్నీ అందులో మనకు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కనిపిస్తాయి. బీఆర్‌పీ కార్డ్ నుంచి దీనికి మనకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే దొంగతనం జరగడం గానీ, పోగొట్టుకోవడం గానీ, డ్యామేజ్ చేసుకోవడం గానీ అసలు అలాంటివి ఏమి ఉండవు. చాలా సేఫ్. సో, యూకే వచ్చినాక ఫస్ట్ చేయాల్సిన పని ఇదండి. సో, తర్వాత ఇంపార్టెంట్‌ది వచ్చేసి షేర్ కోడ్. మనకు ఈ వీసా వచ్చిన తర్వాత మెయిన్ మనం తెలుసుకోవాల్సింది విషయం ఏంటిదంటే షేర్ కోడ్ గురించి. షేర్ కోడ్ అంటే ఒక డిజిటల్ వెరిఫికేషన్ కోడ్. అంటే మనం ఏదైనా రూమ్ రెంట్‌కి తీసుకోవాలన్నా యూకేలో, ఏదైనా జాబ్ కావాలన్నా షేర్ కోడ్
ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు లైక్ చెక్ చేసుకుంటారు అన్నట్టు. వీళ్ళకు ఎంత టైం ఉంది, ఏ వీసా మీద ఉన్నారు అండ్ ఆ వీసా ఇంకెన్ని రోజులుంది, లైక్ మనం వర్క్ చేయడానికి రైట్ ఉందా లేదా అని ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నట్టు. షేర్ కోడ్ కావాలంటే మనం లైక్ అది జనరేట్ చేసుకోవడానికి నేను ముందు మెన్షన్ చేసినట్టు యూకేవిఐ అకౌంట్ లాగిన్ అయ్యి అక్కడ వ్యూ అండ్ ప్రూవ్ అవర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ షేర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మన ఎంప్లాయర్ ఆర్ ల్యాండ్లోడ్కి మనం అది షేర్ చేయాలి, అంటే ఇవ్వాలన్నట్టు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక్కొక్క షేర్ కోడ్ 90 డేస్ మాత్రమే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ జనరేట్ చేసుకోవాలి. సో లైక్ ఏంటంటే నువ్వు 3 months బ్యాక్ ఒక షేర్ కోడ్ నీ ప్రజెంట్ జాబ్కి ఇచ్చి నువ్వు కొత్త జాబ్ మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ నీ ప్రీవియస్ షేర్ కోడ్ అనేది పనిచేయదు. సో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి వ్యూ అండ్ ప్రూవ్ మీద క్లిక్ చేసి అక్కడ మళ్ళీ నువ్వు కొత్త షేర్ కోడ్ జనరేట్ చేసుకొని అది అప్పుడు నీ కొత్త ఎంప్లాయర్కి ఇవ్వాలి. సో ఇట్లా షేర్ కోడ్ అనేది మనకు జాబ్ పరంగానైనా హౌస్ రెంట్కి తీసుకోవడం పరంగానైనా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తుంది డైరెక్ట్ లింక్ అండి. సో దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ షేర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీసా సెటప్ చేసుకున్నాక తర్వాత మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఇంకొకటి మన పాస్పోర్ట్ అండ్ మన ఈ వీసాని లింకప్ చేసుకోవాలి. మనం కొత్త పాస్పోర్ట్ తీసుకున్నప్పుడైనా లేదా మన పాస్పోర్ట్ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడైనా యూకేవిఐ అకౌంట్లో దాన్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సో పాస్పోర్ట్ లింక్ అయి ఉంటే యూకేకి ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్లైన్స్ అనేటివి డిజిటల్గా మన ఇమిగ్రేషన్ స్టేటస్ని వెరిఫై చేసుకుంటాయి. సో ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మన పాస్పోర్ట్ అండ్ మన యూకేవిఐ అకౌంట్లో లైక్ కరెక్ట్గా లింక్ అయి ఉందా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకుని వెళ్ళాలి. లైక్ ఏమైనా నేమ్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఖచ్చితంగా యూకేవిఐకి మనం దాన్ని రిపోర్ట్ చేయాలి. సో అవుట్ సైడ్ మనం ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం మనం లైక్ ఈ వీసా అనేది ఒక ప్రింట్అవుట్ కూడా మనం తీసుకపోతే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్, లైక్ ఎన్ఐ నెంబర్. యూకేలో వర్క్ చేయాలన్నా మనం ట్యాక్స్ పే చేయాలన్నా నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అనేది పక్కా కావాలి. సో దీన్ని మనం ఎన్ఐ నెంబర్ అని కూడా అంటాం. సో ఇండియాలో మనకి ఆధార్ కార్డులు ఎట్లనో ఇక్కడ మనకు ఇది అట్లా, కాకపోతే ఇది స్పెసిఫిక్గా మనకు వర్క్ రిలేటెడ్ అన్నట్టు. సో ఎన్ఐ నెంబర్ కోసం మనం government.uk లైక్ gov.uk వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్కైనా కాల్ చేయొచ్చు. సో అప్లై చేసినాక మనకి 2 to 4 weeksలో ఒక లెటర్ వస్తుంది. సో ఆ లెటర్లో మనకి ఎన్ఐ నెంబర్ అనేది ఉంటుంది. ఆ లెటర్ని మనం సేఫ్గా పెట్టుకోవాలి. సో జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే కొంచెం ముందైనా దాన్ని మనం ఎంప్లాయర్కి ఇవ్వాలి. సో లేకపోతే మన శాలరీలో ఎక్కువ ట్యాక్స్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ఎన్ఐ నెంబర్ అనేది అంత ఇంపార్టెంట్. ఎన్ఐ నెంబర్ మనం లేకపోతే యూకేలో లీగల్గా పనిచేయడం అనేది అస్సలు పాసిబుల్ కాదు. యూకేలో క్యాష్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారండి. మోస్ట్లీ అన్ని ట్రాన్సాక్షన్స్ కార్డ్స్తోనే అవుతాయి, ఆన్లైన్లోనే జరుగుతాయి. సో అందుకనే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉండడం చాలా కష్టం. సో శాలరీ రావాలన్నా, రెంట్ కట్టాలన్నా, బిల్స్ పే చేయాలన్నా అన్నింటికి మనకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి మోన్జో స్టెర్లింగ్ బ్యాంక్ చాలా ఈజీ. ఆన్లైన్లో జస్ట్ ఒక 10 minutesలో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోగలుగుతాం. చాలా తక్కువ డాక్యుమెంట్స్ సరిపోతాయి. మనకు ఏంటంటే వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి, హెచ్ఎస్బిసి అని, బార్క్లేస్ అని, లాయర్స్ అని, నాట్వెస్ట్ అని. కాకపోతే వీటికి కొన్ని ఎక్కువ డాక్యుమెంట్స్ పడతాయి. ఏంటంటే యూనివర్సిటీ లెటర్ అని, ఎంప్లాయీ లెటర్ అని, ఆర్ టెనెన్సీ అగ్రిమెంట్ అని ఇవన్నీ అడుగుతారు. సో ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర అవన్నీ ఉండి మీరు ఏదైనా నాట్వెస్ట్ ఇవన్నీ ఏమన్నా ఓపెన్ చేస్తే మీకు తర్వాత ఒక 1 weekలో ఆర్ ఏమైనా మీకు కార్డ్ వస్తుందండి, బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డ్ వస్తుంది. అది మీరు సేఫ్గా పెట్టుకోవాలి. దాన్ని మీరు ఫస్ట్ యాక్టివేట్ చేయాలి వచ్చిన వెంటనే.
అండ్ ఆన్‌లైన్ ఆ బ్యాంక్‌కి సంబంధించిన ఆన్‌లైన్ యాప్ కూడా మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని యాక్టివ్‌గా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, పైన చూపించిన లింక్స్ యూజ్ చేసుకొని మీరు మోన్జో అండ్ స్టెర్లింగ్ బ్యాంక్‌కి ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇవి డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జీపీ రిజిస్ట్రేషన్. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్ పేరుని ఎన్‌హెచ్‌ఎస్ అంటారు. ఎన్‌హెచ్‌ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ అని. ఇందులో మనకి చాలా వరకు ట్రీట్మెంట్ కంప్లీట్‌గా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చేటప్పుడే చాలా వరకు అమౌంట్ పే చేసేస్తాము. ఇంత పే చేసినా కూడా మనం ఇక్కడికొచ్చాక ఎన్‌హెచ్‌ఎస్ సర్వీస్‌ని వాడాలంటే మాత్రం ముందు మనం లోకల్ జీపీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లైక్ రిజిస్టర్ అవ్వాలి. లైక్ జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అని. లైక్ మనకొక ఫ్యామిలీ డాక్టర్ లాగా అన్నట్టు. సో, మనం NHS.UK వెబ్‌సైట్‌లో మన పోస్ట్ కోడ్ ఎంటర్ చేస్తే సో, మన దగ్గరలో ఉన్న జీపీ లైక్ క్లినికల్ లిస్ట్ మొత్తం మనకు వస్తది. సో, దగ్గరలో ఉన్న క్లినికల్‌కి వెళ్ళి మనం అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని అది ఫిల్ చేసి వాళ్ళకివ్వాలి. వెళ్ళేటప్పుడు ఐడీ ప్రూఫ్ అండ్ లైక్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ తీసుకొని వెళ్ళండి. సో, రిజిస్టర్ అయిన వెంటనే మన మొబైల్‌లో ఎన్‌హెచ్‌ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో, అది ఎందుకంటే దాని ద్వారా మనము లైక్ బుకింగ్స్‌కి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం గానీ, లేకపోతే మనం ప్రిస్క్రిప్షన్స్ లాంటివి చూసుకోవడం గానీ చేయొచ్చు. అది యూజ్ అవుతుందన్నట్టు. సో, యూకేలో ఎమర్జెన్సీ కాకుండా డైరెక్ట్‌గా మనం హాస్పిటల్‌కి వెళ్ళకూడదు. ముందు జీపీకి వెళ్ళాలి. సో, ఎమర్జెన్సీ అయితే మాత్రం 999కి కాల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవ్వాలనుకుంటే పైన చూపిస్తున్న లింక్ యూజ్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నేను ఇది కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సిమ్ కార్డ్స్ అండి. యూకేకొచ్చిన వెంటనే లోకల్ ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే యూకే నెంబర్ లేకుండా మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం గానీ, జాబ్ అప్లై చేయడం గానీ, ఎన్‌హెచ్‌ఎస్ రిజిస్టర్ అవ్వడం గానీ కొంచెం కష్టమవుతది మనకి. సో, ఎయిర్‌పోర్ట్‌లో సిమ్ కార్డ్స్ ఉంటాయి. బట్ కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. మీరు బయటకొచ్చాక మనకి గిఫ్ట్ గాఫ్ అని, లెబారా అని, లైకా అని ఇవి దొరుకుతాయి. ఇవి తీసుకోండి. ఇవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. ఇందులో లైకా కొంచెం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ఇంటర్నేషనల్ కాలింగ్ ప్లాన్స్ చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి. రీజనబుల్‌గా. అండ్ నెట్వర్క్ కవరేజ్ మీకు మంచిగా కావాలంటే డబల్‌ఈ గానీ, వోడాఫోన్ గానీ ఆర్ ఓ2 ట్రై చేయండి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. బట్ నెట్వర్క్ కవరేజ్ అనేది బావుంటుంది. సో, మీకు సిమ్ కార్డ్స్ కావాలంటే మనకు సిమ్ కార్డ్స్ పెట్రోల్ స్టేషన్‌లో ఆర్ గ్రోసరీ షాప్‌లో కూడా దొరుకుతాయండి మనకి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కౌన్సిల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అండి. సో, మీరు యూకేలో ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాలో లోకల్ కౌన్సిల్‌కి మీ డీటెయిల్స్ ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, gov.uk వెబ్‌సైట్‌లో మీ పోస్ట్ కోడ్ ఎంటర్ చేస్తే మీ లోకల్ కౌన్సిల్ వెబ్‌సైట్ వస్తది. సో, అక్కడ రిజిస్టర్ చేసుకోండి. సో, ఇది చెయ్యకపోతే మీకు కౌన్సిల్ ట్యాక్స్ ఫైన్ కూడా రావచ్చు. సో, స్టూడెంట్స్ అయితే కౌన్సిల్ ట్యాక్స్ నుంచి ఫుల్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో, దానికోసం మీరు యూనివర్సిటీలో కౌన్సిల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకురండి. సో, అది లోకల్ కౌన్సిల్‌లో మీరు సబ్మిట్ చేయండి. సో, అప్పుడు కౌన్సిల్‌లో కౌన్సిల్ నుంచి మీకు అసలు కౌన్సిల్ ట్యాక్స్ పడదన్నట్టు. మీకు ఫుల్ ఎగ్జంప్షన్ వస్తది. సో, కౌన్సిల్‌లో రిజిస్టర్ అవ్వడం వల్ల మీకు అఫీషియల్‌గా గవర్నమెంట్ లెటర్స్ కరెక్ట్ అడ్రస్‌కొస్తాయి. అండ్ ఫ్యూచర్‌లో కూడా మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా అడ్రస్ ప్రూఫ్‌కి కూడా యూజ్ అవుతుంది ఇది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అండి. సో, ఇండియాలో మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం యూకేకొచ్చిన తర్వాత ఫస్ట్ 12 మంత్స్ అంటే 1 ఇయర్ వరకి ఆ లైసెన్స్‌తో మనము నడపొచ్చు. కానీ 12 మంత్స్ తర్వాత యూకే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇక్కడ పక్కా కావాలండి. సో, దానికోసం మనము డీవీఎల్ఏ అంటే డ్రైవింగ్ అండ్ వెహికల్ లైసెన్సింగ్ అనే దాంట్లో అప్లై చేసుకోండి. సో, ఫస్ట్ థియరీ టెస్ట్ ఖచ్చితంగా పాస్ కావాలి. దానికోసం మనకు ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ టెస్ట్ కూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వన్స్ థియరీ పాస్ అయిన తర్వాత ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్‌కి మనం బుక్ చేసుకోవాలి. సో, 2 పాస్ అయితే మీకు యూకే డ్రైవింగ్ లైసెన్స్ వస్తది. సో, ఈ లైసెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి. ఎందుకంటే మనము ఇక్కడ ఇది ఐడీ ప్రూఫ్‌గా కూడా యూజ్ చేస్తాం. సో, అప్పుడు మనకు పాస్‌పోర్ట్ కూడా ఎక్కడికి మనము ఊకే క్యారీ చేయాల్సిన అవసరం కూడా మనకుండది. సో, మీరు పైన కనిపిస్తున్న లింక్ యూజ్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. సో, థియరీ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇవి కూడా నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అకామిడేషన్ అండి. సో యూకేలో హౌస్ రెంట్ తీసుకోవాలంటే మనకి బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి రైట్ మూవ్ అండ్ జూప్లా అనేటివి. ఈ యాప్స్ చాలా యూజ్ అవుతాయండి. సో మీరు రెంట్ అగ్రిమెంట్ సైన్ చేసే ముందే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్గా చదువుకోండి. సో మూవ్ ఇన్ చేయడానికి ముందే ఇంట్లో ఏదైనా డ్యామేజ్ ప్రాబ్లం ఉంటే ఫొటోస్ తీసుకొని సేఫ్గా పెట్టుకోండి. సో లేకపోతే మీరు మూవ్ అవుట్ అయ్యేటప్పుడు మీ డిపాజిట్లో నుండి ఆ మనీ కట్ చేస్తారు. సో రెంట్తో పాటు కౌన్సిల్ ట్యాక్స్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు అన్నీ మీ పేరు మీద పెట్టుకున్నారనుకో ఎక్స్ట్రాగా, ఇవి ఎక్స్ట్రా కట్టాలి. సో ఇవన్నీ మీ పేరు మీద ఉంటే మీకు ఫ్యూచర్లో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్గా యూజ్ అవుద్ది. సో మీరు పైన కనిపిస్తున్న లింక్స్ యూజ్ చేసుకొని మీకు రెంట్కి కావాల్సిన హౌసెస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు సెర్చ్ బార్లో పోస్ట్ కోడ్ని లేకపోతే ఆ ఏరియా యొక్క నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్, రెంటల్ ప్రాపర్టీస్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకొని మీరు లైక్ ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఆర్ ఫర్నిచర్డా, అన్ఫర్నిచర్డా, లేకపోతే బిల్స్ ఇంక్లూడెడా, నాట్ ఇంక్లూడెడా, ఇవన్నీ పార్కింగ్ కావాలా వద్దా, ఇవన్నీ కూడా మీరు ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు. సో మీరు యూకేలో జాబ్స్ అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ కొన్ని పోర్టల్స్ ఉన్నాయి, కొన్ని కాదు చాలానే ఉన్నాయి. సో మెయిన్ అయితే ఇండీడ్, గ్లాస్ డోర్, రీడ్, టోటల్ జాబ్స్, జాబ్సర్, ఇలా చాలా ఉన్నాయి. మీకు కావాలంటే నేను దీని మీద ఒక సపరేట్ వీడియో చేస్తానండి. సో ప్రాపర్గా సీవీ ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 30 to 40 ఆర్ 50 to 60 అప్లికేషన్స్ చేస్తే అందులో కొన్నైనా క్లిక్ అవుతాయి. సో నేను ఒక వీడియో చేస్తాను, మీకు కావాలంటే సీవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఏ టిప్స్ యూజ్ చేయాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేస్తే తొందరగా క్లిక్ అవుతుంది, ఎందులో ఎక్కువ అప్లికేషన్స్ పడతాయి, అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, లైక్ ఎన్హెచ్ఎస్ అయినా కానీ సివిల్ సర్వీస్ జాబ్స్కైనా ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కావాలంటే నేను ఒక వీడియో చేసి పెడతానండి. నాకు కామెంట్స్లో చెప్పండి మీకు వీడియో కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే ఒక్క థమ్స్ అప్ సింబల్ పెట్టేయండి కామెంట్లో. నాకు తెలుస్తుంది కనీసం ఒక్కరికైనా వీడియో యూస్ అయిందని. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.